అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. బేసిక్లో డిఏలు విలీనం, కొత్త పే స్కేల్స్ లిస్ట్. సో ఇక్కడ లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు కూడా మనకి కొత్త పే స్కేల్స్ ఎలా ఉంటుంది అనే దానిపై లిస్ట్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైమర్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు గుడ్ న్యూస్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో ఎక్కువగా చాలామంది రాష్ట్ర ఎంప్లాయీస్, స్టేట్ ఎంప్లాయీస్, సెంట్రల్ ఎంప్లాయీస్ కూడా కొత్త పిఆర్సీ కోసం ఈగర్లీ వెయిట్ అయితే చేస్తున్నారండి. సో యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023 జూలై 1 నుంచి 12వ పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 2 years అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కొత్త పిఆర్సీకి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే లేవనే చెప్పుకోవచ్చు. అయితే సెంట్రల్ ఎంప్లాయీస్కి మాత్రం 2026 జనవరి 1 నుంచి కొత్త పే స్కేల్స్ అయితే రావాల్సి ఉండగా దానికి సంబంధించి కమిషను ఆల్రెడీ వేయడంతో పాటుగా ఉద్యోగుల వేతనం 20% నుంచి 30% వరకు పెరుగుతుందని కూడా భావిస్తున్నారు. అయితే ఏ గ్రేడ్ లెవెల్లో ఉద్యోగులకు ఎంత జీతం పెరుగుతుందో, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, సో 8th పే కమిషన్ నుంచి జీతాల పెంపుదల ఎలా ఉంటుంది అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో యాక్చువల్గా మనకి ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి సెంట్రల్ ఎంప్లాయీస్కి కొత్త పిఆర్సీ అమల్లోకి అయితే వస్తూ ఉంటుంది. ఇక 2026 జనవరి 1 నుంచి కొత్త పే స్కేల్స్ ఇవ్వాల్సి అయితే ఉంది సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే 7th పే కమిషన్లో 2.57గా ఉందండి. సో దాని ఫలితంగా 7,000 నుంచి 18,000కి అయితే బేసిక్ శాలరీ పెరిగింది. ఇక 8th పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించి చూసుకున్నట్లయితే కొత్త ఉద్యోగులకి ఉద్యోగుల కొత్త జీతం ఎంత ఉంటుందో నిర్ణయిస్తుంది. సో ఫిట్మెంట్ అంశము 2.86 అయితే బేసిక్ పే 18,000 నుంచి 51,000 వరకు పెరగవచ్చని అంచనా. ఇక లెవెల్ 1లో ప్యూన్లు, అటెండర్లు, సహాయక సిబ్బంది ఉంటారండి. వీరు కనీస వేతనం 18,000 కాగా 51,000కు పెంచిపోతున్నట్లు భావిస్తున్నారు. అంటే వారి యొక్క జీతం 33,000కు పెరిగే అవకాశం. ఇక లెవెల్ 2లో క్లరికల్ చేసే లోయర్ డివిజన్ క్లర్క్లు అయితే ఉంటారండి. ప్రజెంట్ వారి యొక్క కనీస వేతనం 19,900 అంటే 20,000 రూపాయలు ఉండగా 37,000 పెరిగి 56,000కు చేరుకునే అవకాశం. ఇక లెవెల్ 3లో ఉన్న కనీస వేతనాన్ని ఇప్పుడు ప్రజెంట్ 22,000 వరకు ఉందండి. దాన్ని 62,000కి అయితే పెంచాలని చూస్తున్నారు. అంటే 40,000 వరకు పెరగవచ్చు. ఇక లెవెల్ 4లో గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్లు, జూనియర్ క్లర్క్లు ఉంటారండి. వారి యొక్క కనీస వేతనం ప్రజెంట్ 25,000 రూపాయల వరకు వస్తుంది. వారికి 72,000 వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే 47,000 పెరగవచ్చు. ఇక లెవెల్ 5లో చూసుకున్నట్లయితే 29,200గా ఉన్న బేసిక్ శాలరీ 83,000కి పెరుగుతుంది. అంటే 54,000 పెరుగుదల అయితే ఉంటుంది. ఇక లెవెల్ 6లో చూసుకున్నట్లయితే 35,400 ఉన్న కనీస వేతనాన్ని 65,844 నుంచి రూపాయలు పెరగవచ్చు. అంటే మొత్తం మీద వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు వస్తుందండి. ఈ లెవెల్ 6లో ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు ఉంటారండి. ఇక లెవెల్ 7 చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్లు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు ఉంటారండి. అయితే వీరికి కనీస వేతనం 45,000 ఇస్తున్నారు. దానికి 53,000 పెరిగి 1,28,000 వరకు రావచ్చు. ఇక లెవెల్ 8లో చూసుకున్నట్లయితే 47,600 బేసిక్ శాలరీ ఉన్న వారికి 88,000 వరకు పెరిగి 1,36,000 వచ్చే అవకాశం అయితే ఉందండి. ఈ లెవెల్ 8లో భాగంగా సీనియర్ సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు ఈ కేటగిరీలోకి అయితే వస్తున్నారు. ఇక లెవెల్ 9లో భాగంగా బేసిక్ శాలరీ 53,000 ఉన్న వారికి 1,51,000 వరకు పెరుగుతుందండి. అంటే 98,000 చిల్లరే పెరుగుదల అయితే ఉంటుంది. ఇక లెవెల్ 10లో గ్రూప్ ఏ ఆఫీసర్లు వంటి సివిల్ సర్వీసెస్లో ఎంట్రీ లెవెల్ అధికారులు అయితే ఉంటారండి. వీరికి బేసిక్ శాలరీ ఇప్పుడు 56,000 ఉంది. వారికి 1,04,000 వరకు పెరిగి 1,60,000కు చేరుకునే అవకాశం ఉంది. ఇక 8వ వేతన సంఘంలో డిఏ 0 అవుతుందా అంటే ప్రతి కొత్త వేతన సవరణ సంఘంలో డిఏ ప్రారంభంలో రీసెట్ అయితే అవుతుందండి. ప్రస్తుతం 7th పే సంఘంలో చూసుకున్నట్లయితే డిఏ 53% ఉంది. అంటే మరో 3% పెరుగుతుంది జూలై నెల డిఏ. సో కాబట్టి మరో 56% పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే 8వ వేతన సంఘంలో 0 నుంచి రీసెట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఆపై మళ్ళీ కూడా పెరగవచ్చు.